Please subscribe Telugu 7 Media. లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటే మా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో అడిగారు మరి పర్లేదా టైటిల్ పెట్టుకున్నారు అని. మాకు ఎక్కడ ఏం ఇబ్బంది అవ్వలేదు అసలు. అంటే ఆయన అన్నారు కదా ప్రసన్న కుమార్ గారు స్పెషల్ అంటే మాకు కొత్త వాళ్ళం కాబట్టి మాకు డైరెక్ట్గా టైటిల్ అవైలబిలిటీ లేకుండింది. సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి తెచ్చుకున్నాము టైటిల్ని. అండ్ అది పక్కన పెడితే నాకు ఎక్కడ ఇబ్బంది అవ్వలేదండి, సెన్సర్లో కూడా ఇబ్బంది అవ్వలేదు. మార్చడానికి కారణం ఏంటి అంటే మాకు చిరంజీవి గారి పేరు పెట్టుకోవడం వల్ల విజిబిలిటీ కష్టమైంది. సో చిరంజీవి మూవీ అని కొడితే మాది కనిపించడము ఇబ్బంది అయిందనమాట. సో అందుకు దానికి కీకు అని జస్ట్ ప్రమోషన్స్ వరకు యాడ్ చేసుకుని అలాగా ప్రమోట్ చేసుకున్నాము. అండ్ దట్ హెల్ప్ ద లాట్ యాక్చువల్లీ. అంటే మూవీలో చిరంజీవి అని ఉంటుంది సార్. యా ఒఫిషియల్ టైటిల్ ఇస్ చిరంజీవి ఓన్లీ అండి. అంటే మీరు కానీ లేకపోతే హీరో గారి స్పీచ్ లో కానీ రిపీటెడ్గా ఏదో బాధగా మాట్లాడుతున్నారు, ఎవరో కొంచెం మోసం చేస్తారన్నట్టు మాట్లాడారు, లేకపోతే డిస్ఓన్ చేసుకుంటున్నారు, ఏంటి ఏం జరిగింది స్టోరీ అంతా? అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో అయ్యాయండి, చాలా చాలా ఎదుర్కొన్నాము. అది కొత్త వాళ్ళు అనేసరికి కొంచెం అవుతుందేమో. అంటే ఒక లిమిట్ వరకు ఫైన్ అండి, ఐ ఆల్సో యాక్సెప్ట్, వాళ్ళకి ఉంటాయి అంతే. కానీ అది మరీ ఇంకా కొంచెం మెంటల్ ట్రామా వరకు ఇంకా వాళ్ళని పుష్ చేద్దాము అనేసరికి అది ఇబ్బంది అయింది. చాలా కష్టపడ్డాము ఒక 1 month. ఎటు వెళ్ళాలో మాకు తెలియలేదు. లక్కీగా ఇంకా తప్పక నేను ఇంకా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్దాము, కంప్లైంట్ అయినా ఇద్దాము అన్న లెవెల్లో వెళ్ళినప్పుడు లక్కీగా ప్రసన్న గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మొత్తం సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకున్నారు. అండ్ మాకు ఇప్పటి వరకు టిల్ డేట్ అండగా నించుని ప్రతి స్టెప్లో మాకు చాలా సపోర్ట్ చేశారండి. ఎవరండి వ్యక్తులు? అంటే ఆర్టిస్ట్లా లేకపోతే? లేదండి, డిసౌండ్ చేసుకుంది మాత్రం ఒక ఆర్టిస్ట్, అది నేను చెప్తాను. ఇక్కడ మీకు ఎవరు మిస్ అయ్యారు? హీరోయిన్. ఎస్, అబ్సల్యూట్లీ. సో హీరో గారు అంటే మీరు సొంత ప్రొడక్షన్లో సినిమా హీరోగా ట్రై చేస్తున్నారు. అంటే టాక్సిక్ లాంటి పెద్ద సినిమా అంటే పోస్టర్ల గురించి అది రకరకాలుగా మాట్లాడారు. బట్ అంటే ఎలా మాట్లాడినా మనం ఒక పెద్ద సినిమా మధ్యలో వస్తున్నప్పుడు విజిబిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇరుముడి లాంటి సినిమా కూడా కొంచెం థియేటర్స్ ప్రాబ్లం అవుతుంది. అసలు ఇప్పుడు థియేటర్స్ అవన్నీ ప్రాబ్లం ఉన్నాయి. అసలు ఈ డేట్ అంటే ఇప్పుడు ఎందుకు ఇలాంటి డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది, ఇబ్బంది పడాల్సి వచ్చింటారు? అంటే ఇది నాకు టాక్సిక్ ఇప్పుడు అంటే నేను ముందు నుంచి సార్, నేను ఆడియన్స్ నుంచి వచ్చాను. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఇన్ కేసు ఒక 2 సినిమాలు బాగున్నాయంటే ఒక హాలిడే టైంలో, రాఖీ హాలిడే ఉంది, టాక్సిక్ వెన్స్డే వస్తుంది, తర్వాత ఒక రోజు ఉంది, తర్వాత హాలిడే ఉంది, మళ్ళీ సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి. సో టాక్సిక్ 26 వస్తుంది, ఒక 2 రోజులు టైం కూడా ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా ఇంకొక మూవీ కూడా బాగుంది అంటే మాత్రం అలా ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కూడా ఆడియన్స్లో ఉన్నప్పుడు నేను చిన్నప్పటి సినిమాలు చూస్తూనే ఉన్నాను. సో మేము కూడా చూస్తాం ఆ సినిమా, సరే బాగుంది అంటే అది ఏంటో చూద్దామని. ఎందుకంటే ఇది ఒక 3 hours ఆ మూవీ అయిపోతుంది, ఇంకొక 2 hours టైం స్పెండ్ చేయాలి. సో ఆ ఉద్దేశంలో డెఫినెట్గా ఒక 2 moviesకి స్కోప్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్తో మేము వస్తున్నాము. అండ్ ఇరుముడి ప్రీవియస్ వీక్ ఉంది. సో అంటే ఒక వీక్ ఉంది, దానికి కూడా ఒక టైం ఉంటుంది. అంటే దాన్ని చూస్తారు, మళ్ళీ గ్యాప్ ఇస్తారు. మూవీ బాగుంది అంటే దేర్ ఇస్ స్కోప్ సార్, హాలిడే కూడా ఉంది కాబట్టి నమ్మకంతో వస్తున్నాం మేము. అంటే విజిబిలిటీ ఇష్యూ అనేది అది ఉంటుంది సార్. అదే అంటే నాకు పెద్ద సినిమా ఇప్పుడు ఆడియన్స్ ఎవరన్నా ఆ వీకెండ్ సినిమాకి వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ కొత్త రిలీజెస్కి ఇస్తారు. ఇరుముడి కూడా గోయింగ్ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్. అంటే ఒక కొత్త సినిమా విజిబిలిటీ, కొత్త హీరో విజిబిలిటీ తీసుకురావాలనుకున్నప్పుడు దాన్ని ఒక సెకండ్ ప్రిఫరెన్స్ గాను థర్డ్ ప్రిఫరెన్స్ గాను పెట్టడం అనేది మీకు ఇబ్బంది అయిన విషయం? నాకు సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటే ఇబ్బంది లేదు సార్. ప్రిఫరెన్స్ లేదు, తీసి అవతల పడిస్తే నాకు ఇబ్బంది. అది కూడా మన వాళ్ళు కూడా జరుగుతాయి కదా థియేటర్స్ లో. ఆబ్వియస్లీ ఇరుముడికే కెపాసిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు కూడా ఉంటుంది కదా. ఇరుముడికి అంటే నాకు అంటే ఎలాంటి ఇష్యూ అంటున్నారు? థియేటర్స్ తీసుకోవడం అంటున్నారు అంటే? అవును, కరెక్టే సార్. అంటే నేను ఇప్పుడు నాకు తెలిసి అవి అంటే టార్గెట్స్ అవి వాళ్ళు పెట్టిన ఎక్స్పెండిచర్ ఒక 2,000 కోట్లు అంటే అసలు నేను కంపారిజన్ కాదు ఇక్కడ. అంటే చాలా పెద్ద 600 కోట్లు ఏదో ఇన్వెస్ట్మెంట్ నాకు తెలుసు, నేను అనుకోవడం. ఆ లెవెల్లో నేను కూడా వాళ్ళతో ఈక్వల్గా వెళ్ళాలనేది అసలు నేను అలా అనుకోవట్లేదు, అలా కూడా చేయట్లేదు. నాకు ఏవైతే వస్తున్నాయో ఆ థియేటర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాన్ఫిడెంట్ ఉన్నారు, ఆ థియేటర్స్ ఇస్తున్నారు. నాకు ఇక్కడ థియేటర్స్ కంటే కూడా మధ్యలో వాళ్ళు ఇప్పుడు టాక్సిక్ మూవీ వాళ్ళు సరే తీసి పోస్ట్ అక్కడ పక్కన పడేసారంటే నేను అడ్రస్ చేసినవాడిని. నేను కనుక్కున్నాను అక్కడ వాళ్ళ టీం వాళ్ళు కాదు, మధ్యలో వాళ్ళు ఎవరో తీస్తున్నారు అంటే నేను వాళ్ళు ఎందుకు అలా చేయాలి. ఇప్పుడు నాకు ఇలా అయింది, రేపు ఇంకా కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారు. నేను అడ్రస్ చేస్తాను కదా తెలిసేది అని చెప్పేసి నేను అడ్రస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫైట్ డెఫినెట్గా ఉంటుంది అండ్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. నేను టాక్సిక్ తోటి బడ్జెట్ వైజ్గా పోటీ పడలేను, కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా పోటీ పడగలుగుతాను. అంటే నేను కూడా బాగా పర్ఫార్మ్ చేస్తాను, నన్ను కూడా చూడండి అని. అండ్ కంటెంట్ వైజ్ కూడా పోటీ పడతాను, నా కంటెంట్ కూడా బాగుంది చూడండి అని. ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్గా లేకపోతే స్టార్డమ్ వైజ్గా అవన్నిటి వైజ్గా నేను పోటీ పడలేను. యష్ గారు ఎంతో కష్టపడితే ఇక్కడ దాకా వచ్చారు. సో ఐ రెస్పెక్ట్ ఆల్ దాట్.
నేను ఇక్కడ బాధపడుతుంది అని అంటే ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు అనేది తీసుకోవట్లే అనే విషయంలో బాధపడటం, అండ్ నాకు అది ఆ ప్రాబ్లం ఏం లేదు సార్. అది ఇప్పుడు ఆ మూవీ ఉంది, నా మూవీ కూడా బాగుంది, జనాలు తప్పకుండా చూస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వరకు డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారన్నారు కదండి, థియేటర్స్ ఎన్నో కొన్ని కావాలి, ఒక మినిమం థియేటర్స్ 2 స్టేట్ల నుంచి కావాలి. ఇప్పటివరకు మీకు ఎన్ని కన్ఫర్మ్ అయినాయి, ఇంకా ఎన్ని కన్ఫర్మ్ అవుతాయి అని అనుకుంటున్నారు? ప్రస్తుతానికి వీఆర్ స్టార్టింగ్ విత్ 120 థియేటర్స్. 120 థియేటర్స్ అలా స్టార్ట్ చేస్తున్నాము ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అన్ని సెంటర్స్ కవర్ అవుతున్నాయి. అంటే ప్రతి ఏరియా వాళ్ళు అట్లీస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లో ఈ మూవీ చూద్దాం అనుకునే వాళ్ళకి అవైలబుల్ ఉండేలాగా మేము చేస్తున్నాము. అండ్ ఆర్ ఆస్క్ వాజ్ ప్రైమ్ షోస్ అండి, నాట్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్. మరి పొద్దున్న 10 o'clockకి రాత్రి 11 o'clockకి ఇస్తాను అంటే ఐ వాజ్ నాట్ ఓకే. అది నేను చాలా పర్టికులర్గా చెప్పాను. ఆ పరంగానే దే ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్. ఇప్పటిదాకా మీరు అంతా ఫైట్ చేస్తుంది నేను ఇందాక నుంచి మీరు మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి ఉండే ఫైట్ ఇంకో ఫైట్ ఉంటుంది, దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా తోట గారు మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు దీనికే ఒక జస్ట్ పోస్టర్ పక్కన పెడితేనే ఆయన అంత హట్ అవుతున్నారు, ఇంకా చాలా ఉంటాయి విషయాలు. అదే ఇది అంటే చాలా చాలా ఫేసెస్ వచ్చినాము. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది కాబట్టి కళ్ళ ముందు జరిగింది కాబట్టి చెప్పినట్టున్నారు. అదే అందుకని చెప్తున్నాను. అంటే ఇప్పుడు కిక్కు చిరంజీవికి సంబంధించి నేను ఒక సాంగ్ చూశాను. ఇప్పుడు ఆ సాంగ్ చేసినప్పుడు అంత బాగా చేసిన అమ్మాయి ఇప్పుడు మిస్ అవడానికి ఒక రీజన్ చెప్తారా? అయ్యో, ఎలాబరేట్గా చెప్తాను సార్, నాకేం భయము. సో తనని మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు తను ఇంతకుముందు 2 మూవీస్ చేసింది తెలుగులో. బట్ ఎట్ తనకు కావాల్సిన రికగ్నిషన్ ఆ మూవీస్ నుంచి రాలేదు. నేనే మాట్లాడాను స్వయంగా. షీ డజంట్ హ్యావ్ అ మేనేజర్. మంచిది అనుకున్నాము, నేనే మాట్లాడాను ఫోన్లో అంతా. తనకి ఓన్లీ థింగ్ వాజ్ నాకు చాలా మంచి రోల్ ఉంది, నాకు ఆపర్చునిటీ కావాలి. అండ్ తను ఇనీషియల్ షెడ్యూల్స్లో అంతా కూడా చాలా బాగుంది సార్, అది కూడా నాకేం కంప్లైంట్ లేదు. ఎక్కడైతే ఒక అవుట్డోర్ షెడ్యూల్ అయింది, మాకు కావాల్సినంత ఫుటేజ్ వచ్చింది అని తనకి అర్థమైందో అక్కడి నుంచి అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూనే వచ్చింది. అంటే చిన్న చిన్న డిమాండ్స్కి అవి మేము పూర్తి చేయకపోతే నేను రేపు షార్ట్కి రాను అన్న దగ్గర నుంచి లాస్ట్ డే ఇంకా అయిపోయింది. ఇవాళ తను చేసి ఒక చిన్న మోంటాజ్ షాట్ ఉంది, ఇది చేయాలి అనేసరికి నేను క్యారవాన్ దిగనంటే దిగను, నాది పెండింగ్ పేమెంట్, అది కూడా మేము అగ్రిమెంట్ ప్రకారమే ఇచ్చుకుంటూ వచ్చాం. పేమెంట్ అంతా ఎప్పుడు డీలే చేయలేదు. అండ్ ఇందాక చెప్పినట్టు పేమెంట్ ఇబ్బందులు అందరికీ ఎదుర్కొన్నారు, తను ఒక్కరితే కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరికన్నా తనకి సినిమా అవసరము. ఇట్ ఈస్ హర్ మూవీ, ఇట్ ఈస్ హర్ ఆపర్చునిటీ. అందరూ రెడీ ఉన్నారు, నేను క్యారవాన్ దిగనని కూర్చుంది. బలవంతంగా అడిగిన అమౌంట్ మేము అంత ఇబ్బంది మాకు బడ్జెట్ ఓవర్ షూట్ అయిందండి, అది కూడా ఒప్పుకుంటాను. ఆ లాస్ట్ షెడ్యూల్లో అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇస్తే కానీ దిగనని చెప్పింది. అది కూడా చేయించాము, పంపించేసాము అమ్మాయిని బాంబేకి. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారము తనకి రావాల్సింది 1,04,000 విచ్ ప్రమోషన్స్ అయ్యాక ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అగ్రిమెంట్లో. తనేమంటుంది, నేను వచ్చే ముందే నాకు డబ్బులు కావాలి, లేకపోతే నేను రాను. నేను నమ్మనమ్మా, నువ్వు ఆల్రెడీ నన్ను సతాయించావు, షూటింగ్లోనే సతాయించావు, ఇప్పుడు సతాయించవని ఏంటి నమ్మకము? నేను ఇవ్వలేను, నువ్వు రా, ప్రమోషన్స్ అన్నీ చేసుకో, ప్రీమియర్ షో ఎండ్కి నీ పేమెంట్ అంతా ఇచ్చి నేను పంపించేస్తాను అని చెప్పాను. తను ఎక్స్ట్రా డేస్ కొన్ని అయ్యాయి, దానికి కూడా కావాలి అని డిమాండ్ చేస్తాను, విచ్ ఇస్ నాట్ ఇన్ ది అగ్రిమెంట్. గుడ్ విల్లో మనం ఉంటే నాకు సినిమా బిజినెస్ అయింది అంటే డెఫినెట్గా ఇస్తాను. ఇప్పుడు నేను అది నీకు కమిట్ అయ్యే పొజిషన్లో అది కూడా లేను. నీకు కూడా సినిమా అవసరం, నాకు అవసరము. ఇంత డిస్కషన్ అయ్యి ఈ ఈవెంట్ది కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది తనకి, దిస్ ఇస్ ద లాస్ట్ ఈవెంట్, దీని తర్వాత సినిమాకి సంబంధించి ఏమీ ఉండదు, నువ్వు చాలా మంచి రోల్ చేసి వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండి, తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, చాలా చాలా బాగా చేస్తుంది, అది నేను అసలు డినయే చేయను. బట్ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో, నీకే ఉపయోగము, సినిమా లాస్ట్ ఈవెంట్ అని చెప్పినా కూడా అటు నుంచి మాకేమీ రెస్పాన్స్ రాలేదు. అండ్ నాకు అది కొంచెం నిజంగానే చాలా బాధ అనిపించింది. దట్ ఐ హ్యాడ్ టు అడ్రస్, ఎందుకంటే అడుగుతారు మీరందరూ తను ఎందుకు రాలేదు ఏంటి అని, అండ్ నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఐ థాట్ ఐల్ అడ్రస్ ఇట్ మీ అందరి ముందు బిఫోర్ తన టాపిక్ రాకముందు. అండ్ ఇంకొకటి, ఐఎమ్ నాట్ బ్రీచింగ్ ది అగ్రిమెంట్. తను ఇప్పుడు రాలేదు కాబట్టి తనకి రావాల్సిన 1,04,000 తనకి ఇవ్వదలుచుకోలేదు. అలా అని నేను పాకెట్లో వేసుకుంటున్నాను, మిగుల్చుకుంటున్నాను అని కూడా కాదు. మా సినిమా ఒక హార్ట్కి సంబంధించింది కాబట్టి దెర్ ఇస్ అ స్కీమ్ అండి, తిరుపతి తిరుమల దేవస్థానంలో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్కి. ఆ అమౌంట్ మొత్తం నేను ఆ ఫండ్కి డొనేట్ చేస్తున్నాను, తనకి మాత్రం నేను ఇవ్వదలుచుకోలేదు. కిరణ్ గారు, ఇప్పుడు అంటే మీడియా సమక్షంలోనే అది చేసేస్తుందండి, ఆ పేమెంట్ కూడా చేసి. సార్ సార్ కిరణ్ గారు, సార్ అంటే ఇప్పటి వరకు ఈ నెలలో చాలా మంచి కంటెంట్ చూశారు ఆడియన్స్. సమ్మటి బ్లాక్ బస్టర్ సినిమా రీసెంట్గా ఇరుముడి కానీ, విశ్వనాథన్ సన్స్ కానీ, అంటే మంచి కంటెంట్కి అలవాటు పడ్డారు ఆడియన్స్. సో మన కంటెంట్ ఎలా ఉండబోతుంది అంటే
ఎలాంటి కంటెంట్ మీరు ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు? వీటి మధ్యలో ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది కంటెంట్ గురించి. ఎలా ఉండబోతుంది కంటెంట్? అవన్నీ ఎంత బాగున్నాయో కీకు చిరంజీవి కూడా ఈక్వల్గా బాగుంటుంది సార్. ఈక్వల్గా ఎంతో కొంత బాగుంటుంది కదా, ఈక్వల్గా బాగుంటుంది. 2026లో బెస్ట్ మూవీస్లో కీకు చిరంజీవి కూడా డెఫినెట్గా ఉంటుంది. కంప్లీట్లీ ఇది స్టోరీ విన్నప్పుడు కూడా నేను హీరో అవ్వాలని చేయలేదు, నేను కూడా ఇప్పుడు హీరో అవ్వాలని. దీంట్లో కాన్సెప్టే హీరో. సో ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ. కంటెంట్ ఇది ఆ మూవీస్కి ఎక్కడ 1% కూడా తగ్గకుండా ఉంటుంది మూవీ వైజ్గా. ఇత్తి గారు, సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే కొత్త వాళ్ళకు ఏదో మాయా ప్రపంచంలా కనిపిస్తుంటుంది. అంటే మీరు మీ భర్త గారిని హీరోగా పెట్టి ఈ సినిమా చేయడానికి, అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ. కరెక్ట్. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పెట్టి ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే హీరోగా ఆయన చూడాలని మీ కోరిక, లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఏంటి అసలు మీరు? లేదండి, మేము యాక్చువల్లీ మా జర్నీ ప్రొడ్యూసర్స్గానే స్టార్ట్ చేసాము. తను హీరోగా చేయాల్సింది కాదు. మేము ప్రొడ్యూసర్స్గా మాకు ఒక లైన్ తీసుకొచ్చారు వెంకట్ గారు. అది మాకు చాలా నచ్చి దగ్గరుండి డెవలప్ కూడా చేసుకున్నాము మా ఇన్పుట్స్తో తీసుకునే. స్టోరీ అంతా రెడీ అయ్యాక చాలామంది హీరోస్కి అప్రోచ్ కూడా అయ్యాము. మాకు డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి. కొంతమంది రెమ్యునరేషన్ దగ్గర ఉంటే, కొంతమంది సినిమా బడ్జెట్ మినిమం ఇంత ఉండాలి అనడము, కొంతమంది 1 year వెయిట్ చేయండి అనడము. ఇంకా మాకు అర్థమైంది ఏంటి అంటే వీ హ్యావ్ టు గో విత్ న్యూ కమర్ ఓన్లీ. అండ్ అప్పటికి మా పేపర్ మీద ఉన్న బడ్జెట్కి అంత బడ్జెట్, ఇంత మంచి స్టోరీ ఒక న్యూ కమర్కి ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్. అండ్ అప్పటికే హీ వాజ్ సపోజ్ టు డూ ఒక పోలీస్ రోల్. ఇందులో ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. సో అలాగా పోలీస్ రోల్ నుంచి హీరోకి వచ్చారు తప్ప ఆయనను లాంచ్ చేయడానికి అలా ఏమి సినిమా తీసింది కాదు ఇది. ఎస్పెషల్లీ కొన్ని ఆ జిమ్మిక్స్ కూడా చేస్తారు, లైక్ సందీప్ రెడ్డి వంగ అవన్నీ వీడియోస్ చూసాను. సో ఏంటి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా జనాలకి ఎట్టి పరిస్థితుల్లో రీచ్ చేయాలనేది ఒక అది పెట్టుకున్నారా? అవును సార్. అంటే ఇందాక మీరు అన్నట్టు మంచి కంటెంట్ జనాలు చూస్తున్నారు ఇప్పుడు. బై గాడ్స్ గ్రేస్ మంచి మూవీలు వస్తున్నాయి, సక్సెస్ అయింది. సో చిన్న మూవీస్ అన్ని బాగా ఆడుతున్నాయి, అన్ని మంచి మూవీస్ వస్తున్నాయి సార్. ఆఫ్టర్ జూన్ సమంత మ్యామ్ స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి అన్ని మంచి మూవీస్ వస్తున్నాయి. ఆ మూవీస్లో నాది మంచి మూవీ, నేను కూడా కనిపించాలన్న ప్రయత్నంలో నా వల్ల అయినంత ఏది వదలకుండా చేస్తూ వెళ్తున్నాను సార్. యాక్చువల్లీ ఇందాక మీరు అన్నట్టు దీప్తి గారు చెప్పినట్టు ప్రసన్న కుమార్ గారు ఆ విధంగా హెల్ప్ చేశారు. అండ్ మీరు ఇంకో పేరు చెప్పారు, మన ప్రసాద్ అన్న పేరు. ప్రసాద్ గారు ఏంటి ఆయన గైడెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 30 సినిమాలు ఎన్నో చేస్తున్నాడు ఆయన చేతిలో. అంత గైడెన్స్ ఇచ్చి అంత మీతో ట్రావెల్ అవ్వడం ఈజీ కాదు. అదే చెప్తున్నాను కదా సార్, నేను ఎన్ని సినిమాలు చేసినా అందులో ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. ఎందుకంటే నా వల్ల ఆయనకు రూపాయి లాభం లేదు ఈ సినిమా వల్ల కానీ, నా వల్ల కానీ. ఆయన వల్ల నేను సినిమా ముందుకెళ్తానంటే చెప్పడానికి. ఇప్పుడు సార్ హెల్ప్ ఎలా ఉండిందంటే, ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు ఎక్కడన్నా ఎవరితోనో మాట్లాడాలి, అక్కడ ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ వాళ్ళని ఇలా అడ్రస్ చేయాలి, ఇలాంటి వైజ్గా అక్కడ హెల్ప్ చేస్తారు ప్రసన్న కుమార్ గారు. అక్కడ మేము వాళ్ళతో మాట్లాడటం చేయటం, వాళ్ళు కూడా యూనియన్ లీడర్స్ అందరూ కూడా మంచి వాళ్ళండి, చాలా ఎంకరేజ్ చేశారు. కొత్త ప్రొడ్యూసర్స్ రావాలి, మీలాంటి వాళ్ళు వస్తేనే కదా అని చెప్పేసి ఇలాంటివి జరిగాయి, అక్కడ ఆ హెల్ప్ జరిగింది. కానీ మూవీ సైడ్ కూడా మాకు తెలియదు ఉంటాయి కదా. ఇప్పుడు మా డైరెక్టర్ కొత్త, ఆయన డైరెక్షన్ కొత్త కాదు కానీ డైరెక్టర్గా ఫస్ట్ మూవీ. సో టెక్నికల్గా ఎలా వెళ్ళాలి, డబ్బింగ్ కానీ మిగతావన్నీ కానీ అది ఎలా చేసుకోవాలి ఏంటి, ఆయన వర్క్ తెలిసినా కూడా ఆ వర్క్ ప్రాసెస్ తెలియదు మాకు. సో అదంతా ఒక జనరేట్ చేయడానికి, సెట్ చేయడానికి చోట గారు దగ్గరుండి ఆయన ఓన్ మూవీ అన్నట్టుగానే చేస్తారు. సో హ్యాపీ బర్త్డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తిరుపతిలో చేస్తున్నప్పుడు అక్కడ పేరు వస్తుందంటండి యూజువల్గా, ఎవరైతే హార్ట్ డొనేట్ చేశారో అది వాళ్ళ పేరు అక్కడ వస్తుందంట. సో అక్కడ చాలా ఆ బ్లెస్సింగ్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంలో ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. మా పేరే పెడతాం సార్ డెఫినెట్గా. ప్రమోషన్ చేస్తే అమ్మాయి డబ్బులు అవుతాయి. సార్ ఇంకొకటి, ఆవిడ ఎవరో ఠాకూర్ అని ఉంటాడంటే ముంబైలో, డాన్ అంటే ఏంటో మాకు తెలియదు మరి. అతను తలుచుకుంటే కెరియర్ అదేదో లేకుండా చేస్తారంట. తమ్ముడు ఠాకూర్, ఇది నువ్వు చూస్తున్నావు లేదో నాకు తెలియదు. తమ్ముడు ముంబైలో తెలుగు అమ్మాయి చెప్పు తీసుకొని కొడుతుంది. నేను ఎవరైనా తెలుగు అమ్మాయిల గురించి నువ్వు తేడా మాట్లాడే గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరో నాకు తెలీదు నేను గుర్తుపెట్టుకో. కెరియర్లు ఇవన్నీ నువ్వు నాశనం చేయలేవు, ఎవరివి చేయలేవు. తెలుగు అమ్మాయిలు అసలు చేయలేవు బాబు.
అయిపోయిందా? డొనేషన్ అయిపోయిందా? అదే అక్కడికి కాదు, వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి వెళ్తున్న డబ్బు అది, అందుకని మధ్యలో అలా డిస్టర్బ్ చేయకూడదు, స్వామివారి కోపం వస్తుంది. అదే చెప్పాను కదండి, నాకు ఈయన కిరణ్ గారు వీళ్ళ దగ్గర ఒక ట్రెడిషన్ ఒకటి ఉంటుందండి. మీతో నేను మాట్లాడాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడితే అయిపోయింది, చాలా చిన్న విషయం కదా. వాళ్ళు అలా చేయరండి, ఏదైనా సరే చాలా రెస్పెక్ట్ తోటి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ జెన్యునిటీ నాకు నచ్చిందండి, ఏ చిన్న విషయాన్ని కూడా లైట్ తీసుకోరు. ఇప్పుడు ఈ సినిమాని ప్రసాద్ చిన్న మాట, ఆవిడ అక్కడ పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఆ యాంకర్ గారు ఉండుంటే బాగుండేది. ఆ 4 మాటలు ఆ పని జరుగుతున్నప్పుడు నేను చెప్తాను, అది మీరే ఆ బాధ్యత తీసుకోండి సార్ ప్లీజ్. టిటిడి ట్రస్ట్ తరఫున అక్కడ ఎంతమందికో జరుగుతున్న హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన ఈ కార్యక్రమానికి కికు చిరంజీవి చిత్ర నిర్మాత, మీ పేరుమా, దీప్తి గారు ఆ సదరు డబ్బు అంటే 1,15,000 రూపాయల 1,04,000 రూపాయల డబ్బుని టిటిడి ట్రస్ట్కి ఆవిడిప్పుడు ఈ క్షణంలో ట్రాన్స్ఫర్ చేస్తున్న విజువల్ అది. సో లెట్ వెంకటేశ్వర స్వామి దీవెనలు, ఆశీర్వచనాలు వాళ్ళకి సినిమా మీద, నిర్మాతలు, కథానాయకుడు అండ్ దర్శకుడు అందరి మీద ఉండాలని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇలాంటి వాళ్ళు సినిమాకి బాగా కనెక్ట్ అయ్యింది. అంటే చిరంజీవి అనే టైటిల్కి అంటే మీకు ఆ బాండింగ్ అనిపించింది నాకు. అంటే మీ హార్ట్ కూడా రైట్ సైడ్లో ఉందన్నారు కదా, యాక్చువల్గా దాని గురించి ఏం చెప్తారు సార్? అది యాక్చువల్లీ చిన్నప్పుడు మా మదర్ చేతిలో నేను బ్లూ కలర్ మారిపోయానండి. మారిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అది హార్ట్లో హోల్ ఉందని ఏదో చెప్తే, అక్కడ వెరీ విలేజ్, సో అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు. సో అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సోమరాజు గారు నిమ్స్లో ఫేమస్, అప్పట్లో అది ఒకటే హాస్పిటల్ ఉండేదంట. సో ఆయన చెప్పినప్పుడు తెలిసింది డెక్స్టోకార్డియా అని. ఎగ్జాక్ట్ రైట్ సైడ్ కాదు, అంటే లెఫ్ట్కి ఎలా సపోర్టివ్గా మనకి హార్ట్ ఉంటుందో అలా రైట్ సైడ్కి సపోర్టివ్గా ఉండడం డెక్స్టోకార్డియా అంటారు, నాట్ ఎగ్జాక్ట్లీ రైట్ హార్ట్. సో అది, సో అలా ఉన్న కండిషన్ వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా ఛాలెంజెస్ ఉండొచ్చు. సో వెన్ను ముదిరే వరకు ఏం చేయలేమమ్మా. సో గాడ్ గ్రేస్ ఒక 2-3 ఇయర్స్ పిల్లవాడు ముదిరిన తర్వాత తీసుకురండి, అప్పటి వరకు చిన్న మెడికేషన్ అండ్ ఏమేమి తినకూడదు, ఏమేమి వాడకూడదు, పరిగెడితే ఆవేశం రావడం, ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ చెప్పి ఒక 2-3 ఇయర్స్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత లక్కీలీ ఐఎమ్ సేఫ్. సో సార్ యాజ్ ఏ డైరెక్టర్గా అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే సినిమా రిలీజ్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సినిమా మీరు అనుకున్నట్టు తీయాలి, కానీ అనుకున్నట్టు ప్రమోషన్ కూడా జరగాలని కూడా ఉంటుంది. సో అంత హీరోయిన్ సపోర్ట్ లేని కారణంగా అంటే మీకు ఏమనిపించింది? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్పారంటే ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు, దీనికి ఏదైనా సొల్యూషన్? డెఫినెట్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబరు ప్రమోషన్లో పార్టిసిపేట్ చేస్తే దాని బలం వేరు. డెఫినెట్గా ఇప్పుడు అన్నిటికీ ఆయన ఒక కాలేజీలు అన్నీ తిరిగి, ఇప్పుడు హీరోయిన్ కూడా ఉండుంటే ఈవెన్ ఈరోజు ఈవెంట్లో కానీ మధ్యలో ప్రెస్ మీట్స్లో కానీ హ్యాపీ అయ్యి, బట్ థింగ్స్ సిచ్యువేషన్స్ ఇంక మన చేతిలో ఉండవు. ఎండ్ ఆఫ్ ద డే మరి ప్రొడక్షన్ హౌస్కి అది జరిగిన ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకుని ఇంక మనం ఏం చేయలేం. అంటే మన చేతిలో ఉన్నది మాత్రం మనం చేయగలం కాబట్టి ఇంక అది. ఇవాళ మార్నింగ్ తనికెల్ బర్ని గారు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారండి, ఇక్కడ ఇన్వైట్ చేశాను బర్ని సార్ని కూడా. వాయిస్ మెసేజ్ అది, ఆయనకి మనోడు పుట్టడం వల్ల నేను ఇవాళ రాలేకపోతున్నానమ్మా, నా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయని పెట్టారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంత అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఇక్కడ రావటం వల్ల నేను చెప్తాను కదండి, అయ్యంగార్ గారు కానీ వీళ్ళెవరు కానీ ₹1 లాభం లేదు, వాళ్ళు టైం పెట్టండి తప్ప. అలాంటి వాళ్ళు అంతా రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళు నేను దీనికి ఆన్సర్ చేయాలి. అలీ గారు ఏదో షూట్లో బిజీ ఉన్నారు, జుబేదా గారిని పంపించారు. సో ఇలా పెద్దవాళ్ళందరూ అంత ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. మనం ఆపర్చునిటీ కావాలి అని వచ్చినప్పుడు ఉండాలి కదండి అక్కడ, అది కూడా అంత చిన్న అమౌంట్ కోసం. అదే ఇలాంటివి కొంచెం బాధ అనిపిస్తుంది అండి అందరికి. మీ అందరికీ కిక్కు చిరంజీవి టీం అందరికీ కూడా నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అండ్ విన్నర్స్ నెవర్ క్విట్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది కాబట్టి యూఆర్ ఆల్ గోయింగ్ టు బి విన్నర్స్. మంచి పాయింట్ తీసుకున్నారు, మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించి థియేటర్కి వెళ్ళాలనిపించేటట్టుగా ఉంది మీ కంటెంట్ ఆఫ్ ది స్టోరీ. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అదే దీన్ని కథగా మలచాలన్నది మీ ఆలోచన,
వాళ్ళు ప్రాంప్ట్ చేశారా, లేదు లేదు సార్, నాది. మీరే రాసుకున్నారా? ఇది సెంటర్ పాయింట్ యాక్చువల్లీ వెరీ లాంగ్ బ్యాక్ 7 years, అంటే నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్న పాయింట్స్. సో అప్పుడు నా కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు, సర్వైబిలిటీ గురించి బ్యాక్ సీరియల్స్ చేయాల్సి వచ్చింది. సో అగైన్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్ళు ప్రొడక్షన్ చేస్తా అన్నప్పుడు ఈ పాయింట్ చెప్పాను. అండ్ ఆల్సో ఇప్పటికి తగ్గట్టు ఇంకొక కథ కూడా రెడీ చేసుకుని ఈవెన్ 2 చెప్పాను. అది నాకు అంటే ఇప్పుడు అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా లేదా, అది ఇందాక చెప్పినట్టు నాట్ ఓన్లీ డెక్స్టర్ కార్డే ఒక ఎలిమెంట్ ఉంటుంది సార్, అది కొంచెం తెలుగు అంటే ఎవరైనా ఆడియన్స్ ఆ ఎలిమెంట్ని యాక్సెప్ట్ చేస్తారని ఒక భయం ఉంటుంది. సో ఆ భయంతో కొన్నిసార్లు అది ముందుకు వెళ్ళలేదు కూడా. అదే పాయింట్ వీళ్ళని ఎగ్జైట్ చేసింది. సో ఆ ఎలిమెంట్ని ఎగ్జైట్ చేసింది ఎలా అవుతుందో స్టిల్ లాస్ట్ వరకు కూడా ఎగ్జైట్మెంట్తో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా ప్రయాణం అది కూడా అదే. ఫస్ట్ చాలా ఆర్గానిక్గా వాళ్ళు కూడా మనం స్టాండ్ అవ్వడానికి, అంటే ఇది కొత్త వాళ్ళతో చేయాలని అయితే అనుకోలేదు సార్, ఎందుకంటే చూపించాలనుకున్న విజువలేషన్ కానీ అవన్నీ ఒక మినిమం హీరోకి ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు ఉంటుంది. విజువల్లీ నెంబర్ ఆఫ్ లొకేషన్స్, ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయిన ప్రాజెక్ట్, నాట్ ఓన్లీ డ్రామా. సో అలాంటివి ఉన్నప్పుడు మినిమం ఉండాలి. మార్కెట్ ఇబ్బందులు ఉంటాయి, టెక్నికల్లీ నేను లెక్కేసుకోకపోతే మళ్ళీ నాకు కూడా ఇబ్బంది. సో నన్ను కూడా బ్లేమ్ చేస్తారు తర్వాత. సో ఆ కండిషన్స్ అన్ని చూసుకుని చెప్పినప్పుడు ఆ ప్రయత్నాలు జరిగినాయి. సంభవం అది అవ్వలేదు. సో నేను నేను వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు మీరు మా గురించి వచ్చారు, నేను చేస్తాను, మీకు మాట ఇచ్చాం, మీరు వెనక్కి వెళ్ళకూడదు, మనం చేస్తున్నాం అంటే ఫస్ట్ వీళ్ళు కూడా కొత్తలతో చేయడానికి రెడీగా లేరు, టు బి ఫ్రాంక్, మార్కెట్ ఆస్పెక్ట్స్లో. సో కానీ అలానే మీకు మాట ఇచ్చాం, మీరు వెనక్కి వెళ్ళకూడదు, మాకు పాయింట్ బాగా నచ్చింది, కొత్తలతో అయినా చేద్దాము. సో అప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం మనకి ఇది ఉన్న దాని ప్రకారం ఆఫ్ ది రిస్క్ ఉంది మేము అనుకున్న ఇదికి. సో ఇంత రిస్క్ అంటే మళ్ళీ నాకు ఇబ్బంది అండి. లేదు నేను వెళ్తానంటే, లేదు వెంకట్ గారు, మీరు ఈ కథ మీద నాకు నమ్మకం ఉంది, మీరు నేను స్టాండ్ అవుతామంటే ఆఫ్ ది రిస్క్ కూడా నేను రెడీ అని చాలా జెన్యున్గా వాళ్ళు చెప్పడంతో, అలాంటి జెన్యునిటీ ఉన్న వాళ్ళకి నేనేం చేయాలి, ఒకవేళ ఆఫ్ ది రిస్క్ అయితే ఏం చేయాలన్నప్పుడు మాత్రమే కొత్త వాళ్ళతో ఎందుకు ఆ రిస్క్, అట్లీస్ట్ యాక్టర్గా అప్పటికే ఒక క్యారెక్టర్ కనుక్కున్నాం కాబట్టి అట్లీస్ట్ ఆ ఎక్స్పోజర్ యాడ్ అయినా సరే 2 రకాలుగా నాకు ఇది ఉండకుండా ఉంటుందని ఆ భారం. సో నేను అప్పుడు వాళ్ళకి ఆ థాట్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒక 2-3 days ఆలోచించి ఇలా ఆర్గానిక్గా చాలా గుడ్ ఇంటెంట్తో ప్రాజెక్ట్ మీద ప్రేమతో స్టార్ట్ అయింది సార్ ఈ ఎంటైర్ జర్నీ. గుడ్ ఆల్ ది వెరీ బెస్ట్. కిక్కు గారు, ఇప్పుడు అందరూ ఫస్ట్ మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగానన్న మనిషి మీరు కాబట్టి అందరు ఫస్ట్ పిక్చర్లు డెబ్యూ ఫిల్మ్స్ అన్ని చూశారు మీరు. ఇది మీ డెబ్యూ ఫిల్మ్ హీరోగా. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఒక డెబ్యూ హీరోగా? ఈ మూవీలో అంటున్నారా? అంటే ఈ మూవీ కాదు అసలు, డెబ్యూ హీరోగా ఈ మూవీయే. నాకు అంటే హీరోగా చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఈ డైరెక్టర్ దగ్గర చేసాము ఇది, ఈ స్టోరీ, దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. అంటే టు లెర్న్, నాకు తెలియనివి చాలా, కానీ అంటే ఈ ఎంత పర్ఫెక్షనిజం కోసం ఎలా చేయాలి అలాంటివి చాలా నేర్చుకున్నాను యాజ్ అ హీరోగా. కానీ ఈ హీరో కంటే కూడా ప్రొడక్షన్ గానే కొంచెం ఎక్కువ తలనొప్పి ఉండింది, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ముందు చిన్న షార్ట్స్ అండ్ ప్లే చేస్తున్నాను కాబట్టి. సో ఆయనకి ఇలా కాదు ఇలా కావాలి అనేది కొంచెం అదే ఓకే ఇలా చేయాలి, అలాంటివి చాలా నేర్చుకున్నాను. దాంతోపాటు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయడం అక్కడ కూడా చాలా హెల్ప్ అయింది సార్. అదే మీరు ఇందాక మాట్లాడుతూ యష్ గారు సినిమాతోని మాట్లాడి, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్పిరిట్ అండి, పాజిటివ్ స్పిరిట్. అవును సార్. అంటే ఇక్కడ ఒకటి చెప్తాను సార్, యష్ గారిది అంటే ఎంతమంది నాకు ఫాలో అయ్యారో తెలియదు. యష్ గారు ఒకప్పుడు ఏం చెప్పారంటే, సీరియల్ ఎప్పుడో పనిచేసేటప్పుడు ఆయనకు వచ్చిన డబ్బుల్లో తిన్నా తినకపోయినా మంచి బట్టలు వేసుకొని సీరియల్కి వెళ్ళేవాడని. ఎందుకంటే నేను కనిపించాలి అని, నేను కనిపించాలి, తర్వాత ఎప్పుడో సక్సెస్ వస్తుంది, కానీ నేను కనిపిస్తూ ఉంటే అది తినకపోయినా కూడా మంచి బట్టలు వేసుకొని ఉండాలని చెప్పి అన్నారు. ఇలాంటి అంటే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని వచ్చిన వాళ్ళేమో మనం. కరెక్ట్. సో ఆయన మూవీ సక్సెస్ అవ్వడానికి కావాల్సిన 2,000 కోట్లు 3,000 కోట్లు ఎన్ని వేల కోట్లు అవి రావాలి, మనలాంటి వాళ్ళకి కూడా ఎంకరేజ్ అవ్వాలి, కాన్సెప్ట్ బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ. అదే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా ద్వారా మీరు సక్సెస్ అయ్యి హీరోగా నేను నిలబడిపోతాను అంటే మీరు ఒక యూ హ్యావ్ ఎన్ అబ్జర్వేషన్ కదా, అందరి హీరోల తాలూకు ట్రావెల్ అన్ని చూసారు కదా, దాని మీద నేను అడుగుతున్నాను అనమాట. మీకు ఎంతవరకు మీ మీద జడ్జిమెంట్ కుదిరింది, మీకు ఈ మూవీ మీ సక్సెస్ మీద మీకు ఎంతవరకు ఫెయిత్ డెవలప్ అయిందని అడుగుతున్నాను సార్. ఈ మూవీ అంటే ఎవరైనా వేరే ప్రొడ్యూసర్ చూసి అంటే వీడు పర్ఫామ్ చేయగలుగుతాడా లేడా అని చెప్పి చూస్తే మాత్రం డెఫినెట్గా నాకు ఆఫర్ ఇచ్చేస్తారు. ఈ మూవీ చూస్తే మాత్రం 100% అది. గ్రేట్ సార్. ఇప్పటి వరకు ఒక నాలెడ్జ్ వచ్చేసింది కదా మీకు, భవిష్యత్తులో సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా మీరు మళ్ళీ ప్రొడక్షన్ చేస్తారా, లేకపోతే హీరోగా చేస్తారా, ఎలాగా? కీకో ఎంటర్టైన్మెంట్స్ నుంచి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి సార్, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. సైమల్టేనియస్గా నేను నా వల్ల అయినవి కూడా నాకు ఆపర్చునిటీ వస్తున్నాయంటే చేస్తుంటాను, లేదంటే మన దాంట్లో చేస్తుంటాను. రెండు జరుగుతూనే ఉంటాయి సార్. 28వ తారీఖు మీ సినిమా రిలీజ్ అవుతుంది, మరో 3 రోజులే ఉంది కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ సార్. కొంచెం ఇంకా వీలైనంత బాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్. అది కొంచెం కెమెరా జూమ్ చేసుకోండి. అంటే ఆ 4,000 సురేష్ గారికి ఇచ్చేస్తాం మేము సార్. కొంచెం అది రెస్పాన్సిబుల్. సురేష్ ఒకడు ఉంటే చాలండి, అన్ని పనులు అయిపోతాయి. సార్ హీరో గారు, దీప్తే కెమెరాకి సార్. హీరో గారు ఎక్కడ సార్? ఒక్క నిమిషం. సార్ ఈ సినిమా, మీ సినిమా చాలా మంది ప్రొడ్యూసర్స్కి ఇండస్ట్రీలో వేశారని చెప్పారు. చాలా మంది ఇది 100 కోట్ల సినిమా అంటున్నారు. ఇది నిజంగా అని అంటున్నారు, బయటకు వచ్చింది టాకు. ఇది నిజంగా కామెడీయా లేకపోతే బజ్జాను సృష్టించాలని అలా చేశారా? సార్ నాతో అన్న మాట, ఇదే సినిమాలో హీరో ఒక పెద్ద హీరో పడి ఉంటే ఇది 100 కోట్లు కొట్టే సినిమా అని నాతోటే అన్నారు ప్రొడ్యూసర్. ఈ మాట ఇదే హీరో అంటే కొత్త కాబట్టి అక్కడ ఏమైనా డౌన్ అవుతుందేమో, కానీ ఈ సినిమా కానీ పడి ఉంటే మాత్రం అది అన్నారు సార్ నాతో, వాస్తవంగా అన్నారు. సినిమా రేపు థియేటర్స్లో వచ్చిన తర్వాత ఎవరు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, అవి కూడా చెప్తాను నేను. సార్ ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో విలన్ కూడా మీరే అనిపిస్తుంది. ఈ ట్విస్ట్ ఆయన అంటే చెప్పాలా లేకపోతే మీరు చెప్తారా? అలా విలన్ అంటే ఇది హీరో విలన్ అలా కాదు సార్. ఈ మూవీ ఎలా ఉంటుందంటే అంటే దీనిలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ లో మీకు ఎలా అనిపిస్తుంటుంది. యాక్చువల్లీ సినిమాలో విలన్స్ ఉండరు, పరిస్థితులు విలన్స్ ఉంటాయి. సార్ నిజంగా ప్రమోషన్కి ఏదైతే రిలీజ్ చేశారో కట్ అంతా బాగుంది, ప్రమోషన్ కట్ అంతా బాగుంది, సాంగ్ బాగుంది. మరి ఆవిడ ఎలా ఒప్పుకున్నారో తెలియదు కానీ సాంగ్ కూడా చాలా బాగుంది. నేను హీరో కాదనుకున్నా కదా ముందు, అందుకని ఒప్పుకున్నారు. నేను హీరో అనుకున్నాక మార్చలేం కదా. యాక్చువల్లీ ఆ సాంగ్ చాలా ఇంపార్టెంట్ అండి సినిమాకి. ఏదో పెట్టాలి జనాలను అట్రాక్ట్ చేయడానికని కాదు. యాజ్ అ లేడీ ప్రొడ్యూసర్ నేను ఎప్పుడూ అంటే స్టెప్ తీసుకోను. ఫస్ట్ నుంచి అది ఉంది స్టోరీలో అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నీడెడ్. తర్వాత ఏం జరుగుతుంది, దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అమ్మాయి లైఫ్లో అన్నది మంచి పాయింట్ ఉంది. సో అందుకు ఒప్పుకున్నాను, ఫస్ట్ నుంచి అయింది. ఇంకా స్టోరీకి అలా ఉంది, ఈయన వచ్చారు కాబట్టి ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ఉన్నారండి అప్పుడు లొకేషన్లో ఉన్నారా మీరు? చూసానండి. కాదండి, కాదు దూరంగా ఉన్నా, సెట్ నుంచి ఉన్నాను, దూరంగా ఉన్నా. చేయించాను. ఇక్కడ అనాలి. కాదు సార్, వెరీ స్ట్రిక్ట్ కండిషన్ అండి. అది మాత్రం ప్లేస్మెంట్ చేంజ్ అవ్వదు. బికాజ్ ఏదైతే ఒక ఎలిమెంట్ ఉందని చెప్పానో నిజంగా నీడ్ఫుల్, అది ఆ ఎలిమెంట్ దీన్ని బేస్ అయ్యి ఉంటుంది, దాని మీద ఎంటైర్ సెకండ్ హాఫ్ నిలబడి ఉంటుంది. సో అందువల్ల అది ఖచ్చితంగా ఫిజికల్గా అలా చూపిస్తేనే ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని, అది ఫస్ట్ స్టోరీ చేసినప్పుడు ఆ పార్ట్ మాత్రం ఎట్టి పరిస్థితులు తీయడానికి కుదరదు. అది ఎవరైనా సరే అనేది క్లియర్ కట్ కండిషన్. లేదు సార్, మాంటేజ్ కట్స్ బాగున్నాయి నిజంగా. రొమాంటిక్ సాంగ్ చాలా చూసాం కానీ ఆ కట్స్ కానీ అవన్నీ మాంటేజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు హాయ్ ఫైన్. మీ కాంటెంట్ చాలా బాగుంది అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ఇందాక వీడియోలో చూసినట్టు చాలా బాగా చేసినారు సార్. సో ఇందాక మాట్లాడుతూ అన్నారు, ఈ కథ చాలా మందికి చెప్పు ఉన్నాము, పెద్ద యాక్టర్స్కి వరకు వెళ్ళింది, బట్ అన్ఫార్చునేట్లీ ఒక కొత్త వాళ్ళతో చేయాల్సి వచ్చిందని చెప్పి ఎవరెవరికి చెప్పున్నారు, కొంచెం రివీల్ చేసి. అలాంటి ఎక్కడ చేస్తామండి, మీరు భలే ఉన్నారు. మీకు తెలిసి కూడా అడుగుతారు అంటే ఓకే. లేదు సార్, అంటే అదంటున్నా, ఎవరు కూడా అదే ఇట్ ఈజ్ అంటే ఇది అసలు బాగాలేదు ఇలా రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. అంటే ఇక్కడ వాళ్ళని అడ్డం కంటే కూడా సార్ వాళ్ళు బిజీ కూడా అలా ఉన్నారు. అందువల్లే పరిస్థితులు అంతసేపు వెయిట్ చేసే సిచ్యువేషన్ నాకు కూడా లేకపోవడం, అంటే నాకున్న ఇదిని బట్టి. సో అల్టిమేట్గా మూవ్ ఆన్ అవ్వాలి, వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి అప్పుడు కొత్త వాళ్ళకి డిసైడ్ అవ్వడం జరిగింది. ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు సార్? ఆల్మోస్ట్ 2 years అండి. 2 years ఎగ్జాక్ట్లీ. 1 month అటు ఇటు ఎగ్జాక్ట్లీ 2 years. వీళ్ళు కథ చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు ఇది 2 years. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. దీప్తి గారు, సో డైరెక్టర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో అన్నీ బాగున్నాయి అండ్ ప్రమోషన్స్ అన్నీ బాగున్నాయి. అంటే ఇక్కడ ఆ చిరంజీవి టైటిల్లో మధ్యలో అది చిరంజీవి గారు షాడో అయినా లేకపోతే నాకు తెలిసి ఏదో మరణ మృదంగం రన్నింగ్ స్టైల్ లాగా ఉండేది అదే చిరంజీవి, అదే ఇంక కథలు చిరంజీవి షాడో. ఓకే, నేను చాలా మంది హీరో గారిది కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ హీరోదే అండి. అదే అంటే హీరోది. ఓహో మీరు అలా వచ్చారా? నేను నిజంగా చిరంజీవి గారి లేదు అది నిజంగా చిరంజీవి గారి షాడో లాగా లేదు, అది ఒక షార్ట్ ఉంటదండి. ఓకే, ఆ రన్నింగ్ స్టైల్ కూడా అలాగే ఉంది. కంటెంట్ లో అది ఉంటది, ఆసమ్ సీన్, అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఓకే, మంచి చాలా మంచి సీన్, అందులో ఫోజ్ అది. ఓకే, కిక్కు గారు. సో బేసిక్గా అంటే ఫస్ట్ సినిమా వస్తున్నప్పుడు మనం ఎక్కడ కాంట్రవర్సీలకు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా, అంటే పాము చావకుండా కర్ర విరగకుండా ఈ టైప్లో చాలా మంది ఉంటారు. మీరేమో ఓపెన్గా పాలమ్మిన పెరుగమ్మిన అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. అవి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనుకునే అంటే ఐ మీన్
మళ్ళీ ఇంకేమన్నా అటైపు నుంచి ఏమన్నా ఇంకా ఏం లేదు సార్, అంటే నేను ఆ కాలేజ్కి కాల్ చేసిన కాల్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇస్తా అన్నది ముందు ఉంది. ఆ కాలేజ్ ఇంతకుముందు ఒక ఈవెంట్ చేసింది ఉంది, తర్వాత వాళ్ళు ఇవ్వను అనింది ఉంది. సరే ఇవ్వనన్నారు, ఊరుకున్నారు అనుకుంటే పర్సనల్గా ఫ్యామిలీ అందరు వెళ్ళి 75,000 మందిని అరేంజ్ చేసుకొని అంత చేస్తున్నప్పుడు ఆయన అన్నారా లేబులా కొత్తిమీర కట్టలా తీసి పడేస్తే బాధ అనిపించింది సార్. అందుకని నేను అడ్రస్ చేస్తాను. అట్లీస్ట్ అలాగైనా ఆయన వరకు రీచ్ అవ్వాలి. ఆయన పాలిటీషియన్, ఆయన డెఫినెట్గా ప్రజలకు మంచి చేస్తేనే అక్కడ దాకా వెళ్ళారు. అలాంటి వాళ్ళ వరకు రీచ్ ఇప్పుడు ఆయన డెఫినెట్గా కీకు చిరంజీవి తీసి పక్కన పడి అని ఉండరు. కింద కూడా మేనేజ్మెంట్లో జరుగుతూ ఉంటుంది. అది ఆయన వరకు వెళ్తేనే కదా రేపు కనుక్కొని ఫర్దర్గా కరెక్షన్స్ చేసి పెడతారు. అది నా ఆవేదన. చోటగా ప్రసాద్ సార్, అంటే ప్రతి సినిమాకి ఫస్ట్ చూసేది ఎడిటర్స్. సో ఆడియన్స్ కూడా మీరు. సో ఏంటి మీరేం చెప్తారు? కిక్కు చిరంజీవి ఫస్ట్ రివ్యూ మీరేమి ఇస్తారు? అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి కూడా ఎక్కువ ఆ సీన్స్ తీసుకోవటం, లేకపోతే అవసరం లేని సీన్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకొని అప్పుడు ఎడిటింగ్ రూమ్లో కూర్చుని ఆలోచిస్తా యాక్ట్ చేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారు కదా. సో డైరెక్టర్ సార్ కానీ లేకపోతే ఈ టీం నుంచి కానీ అదే ఒక ఎడిటర్గా మీకు నచ్చిన అంశాలు కానీ సో మీకు అంతవరకు కంఫర్ట్ ఇచ్చారు ఎలా ఉండదు? మీకు అబ్జర్వ్ చేస్తే చెప్పాను కదండి ఇందాక, ఒక కథ నాకు మొదట్లో చెప్పినప్పుడు నాకు నచ్చింది అనుకోండి, అది థియేటర్లో బొమ్మ పడేంత వరకు దాన్ని సపోర్ట్ చేస్తూనే ఉంటాం. అది ఎక్కడైనా వాళ్ళు చెప్పిన కథ మారిపోతుంటే మనం అలర్ట్ చేయాలి తప్ప నాకు ఈ సినిమాకి పెద్ద అంత అవసరం పడలేదండి. నాకు వెంకట్ ఏదైతే నేరేషన్ ఇచ్చాడో దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చాడు. వీళ్ళు మేకింగ్లో కూడా దానికి ఎంత సపోర్ట్ అయ్యారంటే ఏ ఒక్క సీన్లో కానీ ఒక్క షాట్లో కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే బీయింగ్ ఏ లేడీ ప్రొడ్యూసర్, వాళ్ళ ఆయన్ని హీరోగా పెట్టుకుని ఆవిడ నాకు ఒక సిస్టర్ లాగా దీప్తి గారు, ఇప్పుడు ఆయన హీరోగా పెట్టుకుని ఆ ఇంటర్వెల్ సాంగ్ని డెఫినెట్గా చాలా 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 మార్పులు చేసేయచ్చు కదా. లేదు మా ఆయనతో ఈ షార్ట్లోని కుదరమమ్మ వెంకట్ వేరేగా ప్లాన్ చేసుకోలేదంటే షాడోలో పెట్టుకో ఏదైనా చేయొచ్చు. ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకూడదు, ప్రోడక్ట్కి జెన్యున్గా ఏదైతే కావాలి దాన్ని పెడదామని చెప్పి వాళ్ళంతా హానెస్ట్గా ఉన్నప్పుడు అండి ఇంకా నాకు పెద్ద ఇన్వాల్వ్ అయ్యే ఏదన్నా వీళ్ళకి కరెక్షన్ చెప్పే అంత అవసరం పడలేదు. అండ్ చెప్పిన కథ కన్నా ఇంకొక 10% ఎక్కువే కనపడుతుంది తప్ప అక్కడ తగ్గల. అండ్ వెంకట్కి ఉన్న క్లారిటీ తోటి తన సినిమా మొత్తం మీద ఒక్క షాట్ వేస్ట్ షాట్ ఉండదు. ఎడిట్ నాలెడ్జ్ చాలా ఎక్కువ అండి తనకి. దానివల్ల నాకు ఇంకా నా పని చాలా ఈజీ అయిపోయింది. యా దీప్తి గారు, అంటే రేపు టాక్సిక్ రిలీజ్ ఉంది. అవును. సో 28th మీ రిలీజ్. అంటే ఈ థియేటర్స్ ఇష్యూ ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ అనేది కొంచెం ఉంటాయి కదా కొత్త సినిమాలకి, పాన్ ఇండియా సినిమాలకి? డెఫినెట్గా టాక్సిక్కే ఎక్కువ ఉంటాయి, ఉండాలి కూడా. వాళ్ళు పెట్టిన బడ్జెట్కి వాళ్ళు ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు పడే ఇబ్బందులకి. సో ఉంటుంది, కానీ నేను అంత పెద్ద గ్రాండ్ రిలీజ్ కూడా నేను కోరుకోవట్లేదు. నేను అనుకున్నది ఏంటంటే ఎవరైనా చూడాలి అనుకుంటే నియరెస్ట్ థియేటర్లో వాళ్ళకి కనిపించాలి. ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళినా పర్లేదు. కుకట్పల్లి వాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల, ఎక్కడో ఒకటైనా వాళ్ళు ప్రైమ్ టైంలో నా షో కనిపించాలని ఒకటే చెప్పాను డిస్ట్రిబ్యూటర్స్కి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇట్ విల్ నాట్ బి అ గ్రాండ్ రిలీజ్ బట్ విల్ బి అ వెరీ గుడ్ రిలీజ్ ఫర్ అవర్ మూవీ. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొకటి ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఇది 28th రోజు సినిమా వస్తుంది కదా, ఆ రోజు మార్నింగ్ షోస్ ఒక మినిమం ఒక 15 నుంచి ఒక 25 షోస్. నా వల్ల నా లైఫ్లో ఫస్ట్ సినిమా ఇది. కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ రావాలనుకున్నా వీళ్ళందరికీ కూడా కొంచెం స్ఫూర్తిగా ఉండాలి, చాలామంది సినిమా వచ్చి చూడాలి. కాబట్టి నా వల్ల అయినన్ని షోస్ అట్లీస్ట్ 15 to 25 షోస్ నేను ఫ్రీగా వేస్తున్నాను ఆ రోజు మార్నింగ్ షోస్. సరేనా? ఆ రోజు వీలైన వాళ్ళందరూ ఎక్కడ వేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకుంటాను. ఏ థియేటర్స్ మాకు దొరుకుతున్నాయి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ నుంచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ రాగానే పెట్టుకుంటాను ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళందరూ థియేటర్స్కి వచ్చి బ్లెస్ చేయాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, విత్ డైరెక్టర్స్ పర్మిషన్, సారీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ పర్మిషన్. డైరెక్టర్ గారు, అది ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మీరు మొత్తం స్టోరీ అంతా రివీల్ చేసినట్టే చేశారు సార్. అంటే రైట్ సైడ్ హార్ట్ ఉంటుంది, నెక్స్ట్ బ్లూ కలర్లో బాడీ అవుతుంది. అంటే మీ స్టోరీయే చాలా వరకు చూపించారు. ఇది కాకుండా ఏం చూపించబోతున్నారు సార్? ఎంతవరకు డిఫరెంట్ ఉంటుంది? అంటే ఒక మాటగా చెప్పాలంటే సార్, ట్రైలర్లో చెప్పిన కథతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి చెప్పి అదొకటి చెప్పలేము. దాంతోపాటు ఆబ్వియస్లీ థ్రిల్లర్ కొన్ని పాయింట్స్ ఓపెన్ చేయలేము. బట్ ఒక మాట అయితే చెప్పగలం, ఎంటైర్లీ థియేట్రికల్ మూమెంట్స్ ఏదైతే అన్ని రకాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారో ఆ ప్రతి థియేట్రికల్ మూమెంట్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ ఫర్ షూర్. థియేటర్కి వచ్చే ఆడియన్స్ కావాలని హైప్ ఏదైతే ఉంటుందో ఆ హైప్స్ ప్రతిదీ ఉంటాయి. లేదండి, మీరు ట్రైలర్ చూసాక కూడా వచ్చి చూస్తే ట్రైలర్ ఇది ఒకటే సినిమానా అనిపిస్తుంది, అంత కొత్తగా అనిపిస్తుంది. అసలు మేమేమీ రివీల్ చేయలేదు ట్రైలర్లో.
దీప్తి గారు, హాయ్ అండి. సో అంటే మీ ఇద్దరు ఇష్టం ఉండి అంటే హీరోగా ఫస్ట్ వేరే వాళ్ళు అనుకున్నారు దొరకలేదు అండ్ ఫైనల్గా మీ హస్బెండ్ చేశారు. సో మీ ఫ్యామిలీ మీ ఇద్దరు ఓకే, బట్ ఇది మనీ మ్యాటర్ కాబట్టి మీరు ఇద్దరు చేస్తుంది అన్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏమి చెప్పలేదా మనకు అవసరమా, ఇది మనకు తెలియంది కాదు అని? వాళ్ళ నాన్నగారికి మొన్న తెలిసిందండి, కొన్ని ఫస్ట్ ప్రోమోదిన రోజు తెలిసింది. అప్పుడు దాకా దాచాం. సారీ నాన్న. వాళ్ళ అమ్మగారికి నేను హీరో అని చెప్పేసి ఆ ప్రోమో రోజు తెలిసింది. నో అండి, సాంగ్ చూసారా అండి? అదొక నాకు రిలీజ్ హిట్ కన్నా సాంగ్ వాళ్ళు ఎప్పుడు చూస్తారన్నదే నా పెద్ద మైల్ స్టోన్. అది దాటేస్తే సినిమా హిట్ అయిపోయింది అనుకుని ఉన్నాను. ప్రాపర్ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ, సినిమాలు కూడా చూడరు వాళ్ళ ఇంట్లో. యాక్చువల్లీ మాది అంత సినిమా చూసే ఫ్యామిలీ కాదండి, ప్లస్ మాది లవ్ మ్యారేజ్. సో వాళ్ళకి వాళ్ళ భయాలు ఉంటాయి ఆబ్వియస్గా. ఇంకా ప్లస్ ఈ సాంగ్ ఒకటి ఉందనే నా మేజర్ టెన్షన్ ఉండింది. బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు చాలా బాగా సపోర్టివ్గా తీసుకున్నారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సార్.